కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ వివాదం రాజేసింది. టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. తెనాలి వహాబ్ చౌక్ వద్ద డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. దీనికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. పోలీసులు సైతం మోహరించారు. కాగా మరో ఫ్లెక్సీని కొత్తొంతెన డౌన్లో డివైడర్కి కట్టే ప్రయత్నం చేయగా పోలీసులు దాన్ని నివారించే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ కార్యకర్తలు పోలీసుల చేతుల నుండి ఫ్లెక్సీ తీసుకొని డివైడర్ మధ్యలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పాలాభిషేకం చేశారు. ఇదిలా ఉంటే మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలను తొలగించకుండానే వెళ్ళిపోయారు. దీంతో పోలీసులు కూడా ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవడంతో ఎమ్మెల్సీ ఆలపాటి ఫ్లెక్సీ వివాదం సద్దుమణిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫాలోవర్స్ ఎట్లా ఉంటారనేది అందరికీ తెలుసు. అభిమానంగా ఒక తెనాల్లో కట్టిందే కాదుగా దేశవ్యాప్తంగా, ఒక రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్సీలు కట్టుకుంటే సాంప్రదాయం ఉంది. మీకు నిజంగా ఏదన్నా ఇబ్బంది కలిగితే ఒక నాయకుడిది తీసేటప్పుడు, ఎందుకంటే వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ మేము పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాం, ఇక్కడ మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఇంకా అనేక మంది పార్టీ అనేక విభాగాల నాయకులు ఉన్నారు. ఏదన్నా మీకు ఇబ్బంది కలిగితే అధికారులు నేరుగా మా పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి, లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా నాకు సమాచారం ఇవ్వాలి. ఏమీ చెప్పకుండా మీరు తీసే సాంప్రదాయం ఏంటంటే పొద్దున్నే 5:30కి మస్తయంగానే మొదలు పెడతారు. రోడ్డు మీద ఉన్నటువంటి ఫ్లెక్స్ బోర్డు తీసినా కానీ పొద్దున్నే తెల్లారే 5:30కి మొదలుపెట్టి జనాలు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తారో 7 గంటల లోపే ఈ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితిని ఈరోజు మంది బార్బర్ 10 వ్యాన్లు పోలీసు వాళ్ళు, 100 మంది పోలీసులు, ఒక 100 మంది మున్సిపల్ సిబ్బందితో 11 గంటలకి నడి రోడ్డు మీద విపరీతమైన జనసంచారం ఉండేటువంటి ట్రాఫిక్ ఉండే ఈ వహాబ్ చౌక్ సెంటర్లో ఇంత షోపుటప్ చేయాల్సినంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చింది? రెండవది మేము నేరుగా అడిగేది ఏంటంటే, ఏదన్నా పొలిటికల్ గవర్నెన్స్ జరిగింది, పరిపాలన అనేది రాజకీయంగా శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, లేకపోతే మంత్రి వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు పరిపాలన చేస్తారు, అధికారులు పరిపాలన చేయరు. ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఏంటంటే నా మాత్రంగా వీళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తూ ఉంటారు తప్పితే ఎవరి ప్రమేయం లేకుండా ఈరోజు ఒక పవర్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకుడి బోర్డు తీయడానికి అధికారులు ఎంత సాహసం చేశారంటే అధికారులు తప్పనాలా, లేదా మేము గెలిపించుకున్న మా నాయకుడు తప్పనుకోవాలా? తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఏ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు అని ప్రజలు దీన్ని కంప్లైంట్ అంటూ ఏమీ లేదండి. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజా గారు తెనాలి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుడిగా ఆయన ఎన్నికైన తర్వాత ఈరోజు రాజా గారి ఫ్లెక్సీని, చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది ఒక 50 మంది, పోలీస్ సిబ్బంది ఒక 100 మందితో ఈరోజు వచ్చి ఈ ఫ్లెక్సీని తీయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏ విధంగా తెనాల్లో అధికారులు తెలుగుదేశం పార్టీని కించపరుస్తున్నారని, వాళ్ళ అధికార జ్వలం చూపిస్తున్నారనేది అర్థమవుతుందండి. ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో మార్కెట్ సెంటర్లో, ఆ సాయిబాబా గుడి సెంటర్లో గడ్డర్లు వేసి రోడ్డుకి అడ్డంగా ఫ్లెక్సీలు కడితే
పరంజాలు వేసి కడితే తీసే పరిస్థితి లేదు గత గవర్నమెంట్లో. రోడ్డు మీద పడి ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లో కూడా ఆ రోజు మీరు తొలగించలేకపోయారు. ఈరోజు మీరు వచ్చి ఎవరికి ఇబ్బంది లేని ఒక చిన్న ఫ్లెక్సీని కార్యకర్తలు వేసుకున్న నాయకుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని మీరు తొలగిస్తున్నారంటే మీకు ఏ విధంగా పైనుంచి అది అడ్రస్ వచ్చాయో మాకు తెలియదు కానివ్వండి. ఈరోజు మన ఈ ఫ్లెక్సీల విషయంలో ఈ విధంగా చాలా జనానికి గందరగోళంగా సృష్టించటం ఇది చాలా దారుణమైన విషయం. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ ఓటమి వాళ్ళు ఎక్కడ కానీ ఇప్పుడు ఇదివరకు మనకు 5 సంవత్సరాలలో అంత మునుపు గత ఎంత నష్టం జరిగిందో అదన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందరూ మన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ గారు అందరూ ఏ చిన్న పొరపాటు ఉన్నా కానీ, చిన్న చిన్న మనశ్రద్ధలు ఉన్నా కానీ అవన్నీ ఇబ్బంది లేకుండా సర్దుకొని వెళ్ళి జనంలో రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో కానీ, జడ్పీటీసీలో కానీ అన్నిట్లలో కూడా ఉండే వైఎస్ఆర్సీపీ అనేది నామరూపాలు లేకుండా చేయాలని 3 పార్టీలు కంకణం కట్టుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న శ్రద్ధలు చిన్న చిన్నవి చాలా దారుణం. ఎందుకంటే ఇది ఒకవేళ వాళ్ళు చెప్పారా లేకపోతే వీళ్ళు ఎక్కువ కావాలని ఆఫీసర్లు కూడా చాలా చోట్ల పార్టీలలో కార్యకర్తల కన్నా ఎక్కువగా వీళ్ళే ఉత్సాహం చూపిస్తున్నారు కొన్ని చోట్ల అధికారులు. అది చాలా దారుణం. ఒకవేళ ఆ విధంగా అన్ని ఫ్లెక్సీలు తీసేయమని ఒకవేళ ఆదేశాలు ఇచ్చినా కానీ ఇప్పుడు మన కార్యకర్తలు వీళ్ళ మనోభావాలకు దెబ్బతినకుండా వాళ్ళే అంటున్నారు ఏమని ఏదో రాత్రిపూట కానీ ఉదయం పూట ఇబ్బంది లేకుండా తీయాలా, అది ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళు తీయమని చెప్పారేమో కానీ ఈ విధంగా మంచి మధ్యాహ్నం పూట అందరూ ట్రాఫిక్ ఉండేటప్పుడు ఒక అవమానకరంగా తీయటం అనేది చాలా దారుణం.